హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త రెసిపీని ట్రై చేయబోతున్నాము. అదేంటి అంటే, చాలా వరకు మీరైతే మటన్ పలావ్ని చూసింటారు, చికెన్ పలావ్ని చూసింటారు. గోంగూర పలావ్ని ఎప్పుడైనా చూసారా? కాదు, ఎప్పుడైనా తిన్నారా? లేదు కదా. నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే గోంగూర పలావ్ని సొంతంగా ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో ఎలాగైనా మీతో ఈ రెసిపీని షేర్ చేసుకోవాలని అనిపించి మళ్ళీ నేను ఈవినింగ్ కూడా ఇదే గోంగూర పలావ్ రెసిపీని అయితే చేస్తున్నాను. సో మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడైతే మనము ఒక కప్పు రైస్ని అయితే నానబెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను. వాటర్తో 2-3 టైమ్స్ బాగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత అలాగే వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఈజీగా 1 అవర్ వరకు ఈ బియ్యంని అయితే నానబెట్టుకోండి. బియ్యం ఎంత బాగా నానితే రైస్ అనేది అంత బాగా వస్తుంది అన్నమాట మనకు చేసుకోవడానికి. సో ఖచ్చితంగా 1 అవర్ అయితే నానబెట్టడం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ని తీసుకుంటున్నాను. ఆనియన్లో బొడ్డును మాత్రం కట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా బొడ్డును అయితే కట్ చేయాలంట. సో అందుకోసమే మీకు కట్ చేసి మరి చూపిస్తున్నాను వీడియోలో, మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ని పొడుగా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ పలావ్ రెసిపీని చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ పొడుగానే ఉండాలి. సో ఖచ్చితంగా వీడియోలో చూపిస్తున్నట్లు పొడుగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చిని తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 అయితే సరిపోతాయి. పచ్చిమిర్చి వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 చీలికలుగా చేసుకొని వాటిని వీడియోలో చూపించే సైజు వచ్చే విధంగా పచ్చిమిర్చిని కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక టమోటాని తీసుకుందాము. నేను ఇక్కడ ఒక కప్ రైసే చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ టమోటా అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడవుగా అదే విధంగా సన్నగా ఉండే విధంగా కట్ చేసుకోండి టమోటా. ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల అది తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. మెయిన్ పలావ్ ప్రిపరేషన్కి కావాల్సిన మసాలా దినుసులు వచ్చేసి బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, చెక్క, మిరియాలు, రాతి పువ్వు, అలాగే స్టార్ పువ్వు, ఇవన్నీ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ అయితే పెట్టుకుందాము. కుక్కర్ని అయితే మంట పైన ఒక 2 మినిట్స్ పాటు వేడి చేయండి. ఇలా కుక్కర్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యూజ్ చేసుకుంటున్నాను. పలావ్లో కానీ, కలర్ రైస్లో కానీ, బిర్యానీలో కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ తినడానికి ఇష్టపడతాను అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ మీ ఇష్టం అనమాట. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేదంటే మీడియంగా వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యే లోపల మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం గోంగూర పలావ్ కదా చేస్తున్నాము. గోంగూరను ఒలుచుకొని ఇలా వాటర్తో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఆ మసాలా దినుసులను అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు యాడ్ చేసిన తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇవి ఒకసారి బాగా కలపండి. మసాలా దినుసులు లైట్గా వేగాలన్నమాట. లైట్గా వేగినాయి మనకి ఎప్పుడు తెలుస్తుందంటే వాటి అరోమా బయటికి వస్తుంది. వాటి అరోమా బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఇందులోకి ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు, ఆనియన్స్ ఒకేసారి వేగుతాయన్నమాట. సో అందుకోసమే ఫస్ట్ మసాలా దినుసులు వేయాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్లోనే ఆనియన్స్ని వేసేయాలి. ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్కి ఇందులోకి మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడైతే మనం ఇందులోకి జస్ట్ కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి కదా. సో అందుకోసమే ఇక్కడ నేను సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుతూ అలా అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట మనం ఆనియన్స్ని.
ఇప్పుడైతే మనము ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసిందే అన్నమాట. మేమైతే ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వాడము, ఎప్పుడు ఈ ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నే వాడతాము. ఇక్కడైతే నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జస్ట్ ఒక చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి టమోటాస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. టమోటాస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు టమోటాలు మగ్గడానికి ఈజీగా 2 మినిట్స్ పడుతుంది. సో టమోటాలు మగ్గడానికి కొద్దిగా మధ్యలో అంటే 1 మినిట్ ముందు మనం ఇక్కడైతే కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అయితే నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను, ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుందంట. సో అందుకోసమే ఇందులో కొంచెం కరివేపాకు అయితే ఎక్కువగానే యాడ్ చేసేసాను. టమోటా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూరను అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఈరోజు మెయిన్గా గోంగూరతో ఈ పలావ్ రెసిపీని ఎందుకు ట్రై చేస్తున్నానంటే దగ్గర 4 వీక్స్ అవుతుందన్నమాట నేను నాన్ వెజ్ తినక. సో ఏవైనా కొత్త రెసిపీస్ ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే గోంగూర ఉంది కదా, సో గోంగూరతో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి ట్రై చేశాను. రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. చికెన్కి లెవెల్గా వచ్చిందనమాట, అంత బాగుంది అనమాట. ఉత్త రైస్నే తినేయచ్చు, అంత బాగుందని చెప్పేసి తొందరగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియోని అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం గోంగూరని ఇందులో యాడ్ చేసిన వెంటనే అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఒకసారి అడుగంటకుండా బాగా కలిపి పెట్టుకోండి. మనము ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మూత ఉంచుదాము. ఇలా మూత ఉంచడం వల్ల ఏమవుతుందంటే అది గోంగూర అనేది తొందరగా మగ్గుతుంది అనమాట. సో దీనికి ఇంకా ఒక 2 మినిట్స్ పడుతుంది. సో మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వరకు మూత ఉంచేసి మగ్గబెట్టుకుందాము గోంగూరని. మొత్తానికి గోంగూర అయితే ఒక 70% మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలను అయితే యాడ్ చేసుకున్నాము. ముందుగా అయితే ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ కారంని యాడ్ చేస్తున్నాను. రైస్లో తినే పని కాబట్టి కారం అయితే ఎక్కువ వేసుకోకండి, జస్ట్ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ కూడా జస్ట్ 1/2 స్పూన్కి ఇంకా తక్కువే అన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఘాటు వల్ల తినలేమన్నమాట. సో అందుకోసమే మనం తీసుకున్న రైస్కి సరిపడినంత మాత్రమే మసాలా దినుసులను వేసుకోవాలి. ఇది వచ్చేసి చెక్క లవంగాల పొడి. ఈ పొడి అయితే మా మమ్మీ ఇంట్లోనే తయారు చేస్తుంది. సో మేము గరం మసాలా అయితే యూజ్ చేయము, ఈ చెక్క లవంగాల పొడిని అయితే వాడేస్తాము. ఈ చెక్క లవంగాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మాత్రమే చికెన్ మసాలాను యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట ఈ పౌడర్ మనం యాడ్ చేసేది. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే రైస్ని 1 కప్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా దాన్ని 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత 1 అవర్ పాటు అయితే నానబెట్టాను. ఆ రైస్ అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కిందికి మీదికి చేస్తూ బాగా కలుపుకోండి అనమాట. మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది రైస్కి బాగా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 కప్పుల వాటర్ని అయితే కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ని వేసుకోకండి, ఎక్కువ వాటర్ని వేసుకోవడం వల్ల అన్నం మెత్తబడిపోతుంది. సో కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా వాటర్ని వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పలుకులుగా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఒకసారి మీరు ఇక్కడ సాల్ట్ని చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ మీకు తక్కువ అయ్యింది అని అనిపిస్తే సాల్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సాల్ట్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేసాను కానీ కొంచెం డౌట్ ఉందన్నమాట, అది సరిపోయిందా లేదా అని చెప్పేసి. సో మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో. చూస్తే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మనం ఒక లాస్ట్ ఇంగ్రీడియంట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొంచెం మీరు పుదీనాను కూడా యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. పుదీనా అయిపోయింది, సో అందుకోసమే కొత్తిమీరతో అడ్జస్ట్ అవుతున్నాను అనమాట. ఇక్కడ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలపడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్ ఇంకా మనం ఇప్పుడైతే కుక్కర్ మూతనైతే పెట్టేస్తున్నాము.
కుక్కర్ వచ్చేసి మా కుక్కర్ అయితే ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. అసలు ఒక విజిల్ కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టామంటే మనకైతే పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చూస్తున్నాను అనమాట, విజిల్ రావట్లేదు. 5 మినిట్స్ అయింది, విజిల్ రావట్లేదని కొట్టి చూస్తున్నాను. బట్ అయినా విజిల్ అయితే రాలేదు. ఇదైతే ఒక్క విజిల్ కూడా రాకుండానే 5 మినిట్స్కే కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను నేను. అయితే కుక్కర్ విజిల్ రాలేదు కానీ ఆవిరైతే ఉంటుంది కదా, సో ఆవిరి పోవడానికి అని చెప్పేసి నేను ఇక్కడ 1 గంట అలా పెట్టేసి ఆవిరిని అయితే తీస్తున్నాను. ఆవిరి మొత్తానికి అయితే పోయింది. సో ఆవిరి పోయిన వెంటనే అయితే మీరు మూత ఓపెన్ చేయకండి, కొద్దిగా టైం అయితే తీసుకోండి. ఒక 2 మినిట్స్ అయినా పక్కన పెట్టిన తర్వాత మీరు వచ్చేసి ఈ మూతను తీసే ప్రయత్నం చేయండి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇంకా కొంచెం వాటర్ నేను తక్కువగానే వేసినట్టున్నాను, జస్ట్ లైట్గా అలా అండిందనమాట. రైస్ అయితే చాలా బాగా కుక్ అయ్యింది, చాలా పలుకులుగా వచ్చింది. చూస్తుంటేనే నోరు అయితే ఊరిపోతుంది అనమాట. బట్ దీని టేస్ట్ బాగుంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ట్రై చేశాను. ఎంత ఎమ్మీగా అంటే అంత ఎమ్మీగా ఉండే. సో అందుకోసమే ఈవినింగ్ మళ్ళీ చేసుకొని తింటున్నాను. చాలామందికి సమ్మర్లో నాన్ వెజ్ తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. అయితే ఇది వచ్చేసి రీప్లేస్ రెసిపీ అనమాట. నాన్ వెజ్కి తగ్గట్టుగా చాలా టేస్టీగా అంటే చాలా బాగుంది. అందుకోసమే మీరే అర్థం చేసుకోవాలి. ఒక రోజులో నేను 2 సార్లు ఈ రెసిపీని చేశాను అంటేనే మీకు అర్థమైపోవాలి దీని టేస్ట్ ఎంత బాగుంది అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత ఎమ్మీగా ఉందన్నమాట. అయితే ఇక్కడ కొంచెం వేడిగా ఉండే, నేను అప్పుడే తీసాను, ఇంకా వీడియో షూట్ చేయాలి కదా అని చెప్పేసి అప్పుడే తింటున్నాను అనమాట. సో అందుకోసమే అలా చల్లార్చుకుంటూ ఈ రెసిపీని అయితే టేస్ట్ చేశాను. సెకండ్ టైం చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. వీడియో మొత్తం చూసారా? రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.